Okay, good morning everyone. EVS second lesson completed na healthy habits. Now third lesson, our clothes. Our clothes. See, clothes, all of you know na clothes means battalu. Okay, our clothes. See, we wear clothes to cover our body and to protect ourselves from heat, cold, rain, wind and sun. We wear different kinds of clothes depending on. మనం క్లోత్స్ ఎందుకు వేసుకుంటామమ్మా? మన బాడీని కవర్ చేయడానికి, అలాగే మనల్ని హీట్ నుంచి, కోల్డ్ నుంచి, రెయిన్, విండ్, సన్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనము క్లోత్స్ని వేసుకుంటాం. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ డిపెండింగ్ ఆన్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాము. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం. దేని మీద డిపెండ్ అయి వేసుకుంటాము? చూడండి, సీజన్ని బట్టి క్లోత్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సీజన్ని బట్టి క్లోత్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ద ప్లేస్ వి లివ్ ఇన్, మనం నివసించే ప్లేస్ని బట్టి కూడా క్లోత్స్ మారుతూ ఉంటాయి. ద వర్క్ వి డూ, అలాగే మనం చేసే పనిని బట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం. దేని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం? సీజన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాము. అలాగే మనం నివసించే ప్లేస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాము. అలాగే మన వర్క్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాము. Yes, the types of clothing. Types. There are mainly 5 seasons. Mainly how many seasons are there? 5 seasons. ఏమేంటి చూడండి, సమ్మర్, వింటర్, రైనీ, స్ప్రింగ్, autumn. 5 types of seasons are there. Okay, summer, winter, rainy, spring and autumn. We wear different types of clothes in different seasons. మనం different seasons లో different types of clothes వాడతాము. different types of clothes వేసుకుంటాము. In summer we wear cotton and linen clothes. summer లో మనం ఏం clothes వేసుకుంటాము? cotton and లెనిన్ క్లోత్స్ వేసుకుంటాం. సమ్మర్లో ఏం క్లోత్స్ వేసుకుంటాము? కాటన్ అండ్ లెనిన్ క్లోత్స్. దే కీప్ అవర్ బాడీ కూల్. అవి ఏం చేస్తాయి? మన బాడీని కూల్గా ఉంచుతాయి. వి గెట్ కాటన్ అండ్ లెనిన్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం కాటన్, లెనిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది. మనం సమ్మర్లో ఏం క్లోత్స్ యూజ్ చేస్తాము? కాటన్, లెనిన్, cotton, linen. Some summer clothes, frock, t-shirt, skirt, pair of shorts. సమ్మర్ లో ఏం యూజ్ చేస్తాము? ఫ్రాక్లు, టీ-షర్ట్లు, స్కర్ట్స్, పెయిర్ ఆఫ్ షార్ట్లు యూజ్ చేస్తాము. ఇన్ వింటర్ వి వియర్ వులెన్ క్లోత్స్. వింటర్ లో ఏం క్లోత్స్ యూజ్ చేస్తాము? వులెన్. వింటర్ లో ఏం క్లోత్స్ వాడతాము? వులెన్ క్లోత్స్. దే కీప్ అవర్ బాడీ వార్మ్. వులెన్ క్లోత్స్ వాడటం వల్ల మన బాడీని వార్మ్ గా ఉంచుతాయి. వి ఆల్సో వియర్ వులెన్ క్లోత్స్ ఇన్ ప్లేసెస్ దట్ ఆర్ వెరీ కోల్డ్ సచ్ యాజ్ మౌంటైన్స్. మౌంటైన్స్ దగ్గర కూడా దట్ ఆర్ వెరీ కోల్డ్, మన చల్లగా ఉన్న ప్రదేశాల్లో మనం ఏ క్లోత్స్ యూజ్ చేస్తాము? వులెన్ క్లోత్స్ యూజ్ చేస్తాం. అలాగే మౌంటైన్స్ లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో మనం వులెన్ క్లోత్స్ యూజ్ చేస్తాము. సమ్ వింటర్ క్లోత్స్. పుల్ ఓవర్, జాకెట్, క్యాప్ అండ్ మఫ్లర్, గ్లవ్. వింటర్ క్లోత్స్ ఏంటి? జాకెట్, క్యాప్, మఫ్లర్, అలాగే గ్లౌస్. వి గెట్ వూల్ ఫ్రమ్ షీప్. వూల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? షీప్ నుంచి. క్యామెల్ అండ్ ర్యాబిట్ హెయిర్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు మేక్ వార్మ్ క్లోత్స్. ఇంకా ఏం యూజ్ చేస్తాము? క్యామెల్ది, ర్యాబిట్ హెయిర్ కూడా మనము వులెన్ క్లోత్స్ కి వాడతారు, వార్మ్ క్లోత్స్ కి వాడతారు. వి ఆల్సో వియర్ క్లోత్స్ మేడ్ ఫ్రమ్ సిల్క్. వి గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. మనం ఇంకా ఏ క్లోత్స్ వాడతాము? సిల్క్ నుంచి వచ్చే సిల్క్ క్లోత్స్ కూడా వేసుకుంటాము. సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ వస్తుంది. సమ్ టైమ్స్ ద స్కిన్ ఆఫ్ అనిమల్స్ సచ్ as cows, buffaloes, camels, snakes and crocodiles are also used to make clothes. ఇంకా క్లోత్స్ తయారీలో ఏమేమి యూజ్ చేస్తారు? స్కిన్, తోలు, ఎవరి స్కిన్స్? అనిమల్స్ యొక్క స్కిన్స్. కౌస్, బెఫెలోస్, క్యామెల్స్, స్నేక్స్, క్రోకడైల్స్, వీటన్నిటి స్కిన్స్ ను కూడా యూజ్ చేసి క్లాత్స్ కుడతారు.
కాల్డ్ లెదర్. వాటిని ఏమంటాము? లెదర్ అంటాము. వాటి ద్వారా కుట్టే వాటిని ఏమంటాము? లెదర్. బెల్ట్, షూస్, శాండిల్స్, బ్యాగ్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ జాకెట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ లెదర్. ఆ లెదర్ నుంచి ఏం తయారు చేస్తారు? బెల్ట్లు, జాకెట్స్, శాండిల్స్, షూస్, ఇవన్నీ లెదర్ నుంచి తయారు చేస్తారు. లెదర్ అంటే తోలు. ఓకే, లెదర్ నుంచి తయారు చేస్తారు. In the rainy season, we use raincoats, gumboots and umbrellas to protect us from rain and keep us dry. In rainy season లో ఏం ఉపయోగిస్తాము? రెయిన్ బూట్స్, రెయిన్ కోట్స్, గమ్ బూట్స్ అండ్ అంబ్రెలాస్. రెయినీ సీజన్లో ఏమేమి యూజ్ చేస్తాము? రెయిన్ కోట్స్, గమ్ బూట్స్ అండ్ అంబ్రెలాస్ యూజ్ చేస్తాం. ఎందుకు? రెయిన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అలాగే తడవకుండా ఉండటానికి. దీస్ థింగ్స్ ఆర్ యూస్ఫుల్ మేడ్ ఆఫ్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్. ఈ థింగ్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు? రబ్బర్ నుంచి అలాగే ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారు. Sometimes people wear special clothes that tell us what work they do. This is also known as uniform. Sometimes different types of clothes వేసుకుంటారు. పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ యూజ్ చేస్తారు. డిపెండ్ ఆన్ దేర్ వర్క్. వాళ్ళ వర్క్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటాము? యూనిఫామ్ అంటాము. ఓకేనా? వర్క్ని బట్టి వేసుకునే క్లోత్స్ని ఏమంటాము? యూనిఫామ్. చిల్డ్రన్ ఆల్సో వేర్ యూనిఫామ్స్ వెన్ దే గో టు స్కూల్. పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకుంటారు. ఎప్పుడు వేసుకుంటారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకుంటారు. పీపుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. డిఫరెంట్ కంట్రీస్లో ఉండే పీపుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వాడతారు. వేరే కంట్రీలో ఉండే వాళ్ళు, డిఫరెంట్ కంట్రీస్లో ఉండే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి. Sometimes we wear special clothes for special purpose. Sometimes మనము డిఫరెంట్ స్పెషల్గా ఉండడానికి స్పెషల్ టైప్స్ క్లోత్స్ యూజ్ చేస్తాము. Such as for swimming, play, dance and so on. Such clothes are known as costumes. Sometimes ఏం చేస్తాము? డ్యాన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉండేది. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ క్లోత్స్ వాడతాం. వాటిని ఏమంటాము? కాస్ట్యూమ్ అంటారు. Such clothes should be washed and ironed regularly. Wearing clean clothes is a healthy habit. క్లోత్స్ ఏం చేయాలి? వేసుకున్న తర్వాత వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. వీరింగ్ క్లీన్ క్లోత్స్ ఈజ్ ఏ హెల్దీ హ్యాబిట్. క్లీన్ క్లోత్స్ యూజ్ చేయడం వల్ల ఏమైతుంది? ఒక హెల్దీ హ్యాబిట్. క్లీన్ క్లోత్స్ వేసుకోవడం ఒక హెల్దీ హ్యాబిట్. Okay, see our clothes లో types of clothes. ఎన్ని టైప్స్ ఉన్నాయి? సమ్మర్, వింటర్, రెయినీ, స్ప్రింగ్ అండ్ ఆటమ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ మనం యూజ్ చేస్తాము. ఓకేనా? సమ్మర్లో కాటన్ క్లోత్స్, వింటర్లో వులెన్, రెయినీలో రెయినీ కోట్స్. లైక్ దట్ వి వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. ఓకే, అండ్ డిఫరెంట్ based on work we wear different types of clothes. వర్క్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వాడతారు. వాటిని ఏమంటాము? యూనిఫామ్ అంటాము. ఓకేనా? వర్క్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటే వాటిని యూనిఫామ్ అంటారు. మనకి ఈ క్లోత్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? యానిమల్స్ యొక్క స్కిన్ నుంచి వస్తాయి. ఓకే, యానిమల్స్ యొక్క స్కిన్ నుంచి వస్తాయి, హెయిర్ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ కాస్ట్యూమ్ ఎప్పుడు యూజ్? కాస్ట్యూమ్ అంటే ఏంటి? మనం డ్యాన్స్ అప్పుడు, అలాగే స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం కదా, వాటిని ఏమంటాము? కాస్ట్యూమ్ అంటారు. ఓకే, దిస్ ఈస్ ద లెసన్ అవర్ క్లోత్స్. ఇన్ దట్ choose the correct answer. See, choose the correct answer and fill in the blanks. First one, we wear different kinds of clothes according to dash. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం అకార్డింగ్ టు దేని వల్ల వేసుకుంటాము? సీజన్ ఆర్ బుక్, దేని వల్ల వేసుకుంటాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్, సీజన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాం. ఓకే, ఆన్సర్ ఈస్ సీజన్. వి వియర్ డాష్ క్లోత్స్ ఇన్ సమ్మర్లో మనం ఏం క్లోత్స్ వేసుకుంటాం? హియర్ 2 ఆప్షన్స్ గివ్, కాటన్ ఆర్ వులెన్. ఏం వేసుకుంటాము? కాటన్. నెక్స్ట్ థర్డ్ వన్, వి గెట్ వూల్ అండ్ సిల్క్ ఫ్రమ్ డాష్. మనం వూలు, సిల్క్ దేని నుంచి వస్తుంది? ప్లాంట్స్ ఆర్ అనిమల్స్? వూల్ అండ్ సిల్క్ ఫ్రమ్ మనం దేని నుంచి వస్తుంది? వూల్ అండ్ సిల్క్ ప్లాంట్స్ నుంచా, అనిమల్స్ నుంచా? యానిమల్స్.
వి వియర్ ఏ డాష్ టు స్కూల్. మన స్కూల్కి ఏం వేసుకెళ్తాము? హియర్ టూ ఆప్షన్స్ గేవ్. యూనిఫామ్ ఆర్ కాస్ట్యూమ్. యూనిఫామ్ వేసుకెళ్తామా, కాస్ట్యూమ్ వేసుకెళ్తామా స్కూల్కి వెళ్ళేటప్పుడు? యూనిఫామ్. వి వియర్ ఏ స్విమ్మింగ్ డాష్ వెన్ వి గో టు స్విమ్. మనం స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం వాడతాము? యూనిఫామ్ ఆర్ కాస్ట్యూమ్? కాస్ట్యూమ్. ఓకే, స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని యూనిఫామ్ అంటారు, స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని ఏమంటారు? కాస్ట్యూమ్ అంటారు. ఓకే, దిస్ ఆర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ మా. Okay, this is the lesson our clothes. This is for today. Thank you.